చిల్డ్రన్ C3UM ఈ 4 లెటర్స్ని ఉపయోగించి నెఫ్రాన్ని ఈజీగా ఎలా గీయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. చిల్డ్రన్, మొదటిగా మనము ఇక్కడ ఒక సీని రాసుకుందాం. చూడండి చిల్డ్రన్, ఈ సీకి క్రింద ఒక 3ని ఈ మాదిరిగా రాసుకోండి. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఈ 3కి కింద ఒక యూని ఈ మాదిరిగా గీయండి. చూసారు కదా చిల్డ్రన్. ఇప్పుడు ఇక్కడ ఎమ్ను ఇక్కడ చూపిస్తున్న విధంగా గీసుకోండి. చిల్డ్రన్, ఇప్పుడు మీరు చూడండి, ఈ సీని నేను లోపల ఈ మాదిరిగా గీస్తున్నాను. ఇప్పుడు ఈ సీకి వెనక భాగంలో కొంత భాగాన్ని నేను రబ్ చేస్తున్నాను. ఈ రబ్ చేసిన తరువాత ఇక్కడ నుంచి చూడండి జాగ్రత్తగా ఈ 3కి నేను యాడ్ చేస్తున్నాను. చూసారు కదా. అలాగే ఈ భాగాన్ని కూడా నేను ఈ మాదిరిగా తీసుకొచ్చాను. చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఈ మాదిరిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు గీయండి. ఇప్పుడు ఈ 3 భాగాన్ని మనము తీసుకొచ్చి ఈ లూప్ ఆఫ్ హెన్లీ ఉంది కదా దానికి అటాచ్ చేద్దాం. సో దీన్ని ఇలా తీసుకొచ్చిన తర్వాత మరలా దీన్ని ఇలా కిందకి నేను చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా గీసుకోండి. ఏమైనా కొంచెం విడత అక్కడ ఇక్కడ తేడా వచ్చినా గానీ ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ మనం డార్క్ చేసేటప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు గీసారు కదా చిల్డ్రన్. ఇప్పుడు ఈ పై భాగాన్ని ఎంకి ఈ మాదిరిగా అటాచ్ చేయండి. సో ఇందాక మనం చూపించుకున్న విధంగానే ఇక్కడ మరలా డిసిటి డిజిటల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్కి ఇలా గీసుకోండి. సో చూడండి చిల్డ్రన్, దీన్ని ఇలా తీసుకొచ్చిన తర్వాత కలెక్టింగ్ ట్యూబ్యూల్ సంగ్రహణ నాళాన్ని గీయాలి కదా. సో దానికోసం ఇలా గీత గీసుకోండి. మీరు రబ్ చేసుకుని స్ట్రైట్ లైన్స్ గీసుకుని రబ్ చేసుకుని గీసుకున్న ప్రాబ్లం లేదు. ఇలా గీసుకుంటూ మనము ఇలా గీసుకున్న వస్తుంది. మీ ఫ్రీ హ్యాండ్తో గీయడం వల్ల డయాగ్రామ్ చాలా నీట్గా కనిపిస్తుంది. చూస్తారు కదా చిల్డ్రన్, అవుటర్ స్ట్రక్చర్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ఇక్కడ ఎఫరెంట్ ఆర్ట్రియోల్ అలాగే ఎఫరెంట్ ఆర్ట్రియోల్ తెలుసు కదా, అభివాహదమని అపవాహదమని గీసుకోవాలి. అభివాహదమని అఫరెంట్ ఆర్ట్రియోల్ విడ్త్ బ్రాడ్గా ఉంటుంది కదా. సో ఇలా గీసుకోండి. అదే మాదిరిగా ఇక్కడ ఎఫరెంట్ ఆర్ట్రియోల్ అపివాహదమని సన్నగా ఉంటుంది కాబట్టి ఇలా గీసుకోండి. ఇప్పుడు లోపల గ్లోమరులస్ ని ఈ మాదిరిగా గీసుకోండి. సో దీన్ని ఎఫరెంట్ ఆర్ట్రియోల్ అపవాహదమనికి ఇలా అటాచ్ చేసేసేయండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గీస్తే మీకు గ్లోమరులస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎఫరెంట్ ఆర్ట్రియోల్ నుంచి పెరిట్యూబ్యులర్ నెట్వర్క్ ని గీద్దాము. చూడండి చిల్డ్రన్, సో ఇక్కడ చూస్తున్న విధంగా మనము పెరిట్యూబ్యులర్ నెట్వర్క్ లేదా రక్త కేశ నాళికలను ఈ మాదిరిగా గీసుకోండి. మీరు గీస్తున్నప్పుడు కొంచెం వంకర అది వచ్చినా గానీ ప్రాబ్లం ఏం లేదు. దీన్ని మనం డార్క్ చేద్దాము, దానివల్ల మనకి అడ్జస్ట్ అవుతుంది. సో చూసారు కదా చిల్డ్రన్, ఇలా గీసుకున్నారు కదా. ఇప్పుడు మనము అఫరెంట్ ఆర్టరీని కూడా మనము డార్క్ చేద్దాము. గ్లోమరులస్ ని కూడా డార్క్ చేయండి. మనం ఈ షేప్ ని సెట్ చేద్దాము. సో ఒకసారి చూడండి, ఇక్కడ కొంచెం వంకరగా ఉంది కదా, దీన్ని కూడా నేను సెట్ చేస్తున్నాను. సో ఇలా మీకు ముందే డార్క్ చేసుకోవడానికి ముందుగానే ఇలా ఎక్కడైనా షేప్లు ఏమైనా మనకు తేడాగా కనిపిస్తే గనక దాన్ని అడ్జస్ట్ చేసేసుకోండి. సో డయాగ్రామ్ గీసేటప్పుడు ఇలాంటివి కామన్,
సో ఇప్పుడు మనకు షేప్ కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ఈ కనెక్షన్స్ అనేవి ఇద్దాము. చూడండి, నేను ఇక్కడ స్టార్ట్ చేశాను. సో దీని మీన్స్ గీయడం లేదు, మీరు ఒకవేళ గీస్తే మరలా దాన్ని చెరుపుకోవడం అనేది చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. సో నేను ఒక వై ఆకారంలో దీన్ని ఇలా తీసుకొచ్చాను కదా. ఇప్పుడు దీన్ని కూడా నేను డార్క్ చేస్తున్నాను. ఇలా డార్క్ చేయండి. సో నెక్స్ట్ మరలా నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, సో ఇక్కడ మరలా నేను పైన గీయడం లేదు, నేను కింద నుంచి గీస్తున్నాను. ఇక్కడ కూడా ఒక వై ఆకారంలో నేను గీయడం జరుగుతుంది. సో దీని మళ్ళీ తర్వాత నేను డార్క్ చేస్తాను. ఇది పైనుంచి తీసేస్తాను చూడండి. సో ఇది కవర్ అవుతుంది. అలాగే మరలా ఇక్కడి నుంచి ఇంకొక వై. మీరు ఈ బ్లడ్ క్యాపిలరీ నెట్వర్క్ గీయడానికి ఏమి ఇబ్బంది పడిన అవసరం లేదు, చాలా ఈజీగా గీసుకోవచ్చు. ఓకే, మరలా ఇటు సైడ్ నుంచి ఇంకొక వై. ఒకటి పైనుంచి తీస్తే ఇంకొకటి కింద నుంచి తీయండి. సో అప్పుడు దాన్ని చుట్టుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఇంకోటి గీస్తున్నాను చూడండి. ఇప్పుడు వీటిని కూడా డార్క్ చేసేస్తున్నాను. చిల్డ్రన్ చూసారు కదా, ఈ పెరి ట్యూబులర్ నెట్వర్క్ రక్త కేశనాళిక వలన మనము గీసిన తర్వాత డయాగ్రామ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ డయాగ్రామ్ ని డార్క్ చేద్దాం. ఓకేనా చిల్డ్రన్? చిల్డ్రన్ చూసారుగా, డార్క్ చేసిన తర్వాత మన డయాగ్రామ్ అనేది రెడీ అయ్యింది. సో ఎంత నీట్గా మనము C3Uను ఉపయోగించి డయాగ్రామ్ గీయొచ్చు నేర్చుకున్నారు కదా. మరి ఇప్పుడు డయాగ్రామ్ని లేబుల్ చేద్దాం.